ఈ వీడియోలో చుట్టుకొలతకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము. ప్రశ్న: ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు దాని వెడల్పుకు 2 రెట్లు ఉంది. దాని చుట్టుకొలత 48 సెంటీమీటర్లు. అయినా దీర్ఘచతురస్రం యొక్క కొలతలను కనుగొనుము. జవాబు: ఈ ప్రశ్నలో ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు దాని వెడల్పుకు 2 రెట్లు అని ఇచ్చారు. అయితే మనం వెడల్పుని x అని అనుకుందాము. వెడల్పు అంటే b ఈజ్ ఈక్వల్ టు x. మరి పొడవు ఏమవుతుంది? పొడవు అంటే l ఈజ్ ఈక్వల్ టు వెడల్పుకు 2 రెట్లు అంటే 2 ఇంటూ వెడల్పు అవుతుంది. వెడల్పు విలువ ఎంత? x అంటే 2 ఇంటూ x. దాని విలువ ఎంత? 2x. ప్రశ్నలో దాని చుట్టుకొలత 48 సెంటీమీటర్లు అని ఇచ్చారు. ఇప్పుడు మనం ఒక దీర్ఘచతురస్రాన్ని గీద్దాము. ఇది ఒక దీర్ఘచతురస్రం. దీనిలో పొడవుని l అని అనుకుందాము. అలాగే వెడల్పుని b అని అనుకుందాము. మరి ఈ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత అంటే ఏమవుతుంది? l ప్లస్ b ప్లస్ l ప్లస్ b ఇజ్ ఈక్వల్ టు ఇది దేనికి సమానం? 48 సెంటీమీటర్లకు సమానం. l ప్లస్ l అంటే 2l ప్లస్ b అంటే 2b ఇజ్ ఈక్వల్ టు 48. ఇప్పుడు ఈ 2ని కామన్ తీద్దాము. అంటే 2 ఇంటూ l ప్లస్ b ఇజ్ ఈక్వల్ టు 48. 2 ఇంటూ l విలువ ఎంత? 2x ప్లస్ b విలువ ఎంత? x ఇజ్ ఈక్వల్ టు 48. ఇప్పుడు ఇజ్ ఈక్వల్ టుకి రెండు పక్కల 2 పెట్టి డివైడ్ చేద్దాం. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2 48లో 24 సార్లు పోతుంది. అంటే ఎంత వచ్చింది? 2x ప్లస్ x ఇజ్ ఈక్వల్ టు 24. 2x ప్లస్ x అంటే 3x ఇజ్ ఈక్వల్ టు 24. ఇప్పుడు ఇజ్ ఈక్వల్ టుకి రెండు పక్కల 3 పెట్టి డివైడ్ చేద్దాం. 3x/3 ఇజ్ ఈక్వల్ టు 24/3. ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. 3 24లో 8 సార్లు పోతుంది. అంటే x విలువ ఎంత వచ్చింది? x ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు. ఇప్పుడు మనం పొడవు మరియు వెడల్పు విలువల్ని కనుక్కుందాము. పొడవు l ఈజ్ ఈక్వల్ టు 2x అంటే 2 ఇంటూ x విలువ ఎంత? 8. 2 ఇంటూ 8 అంటే 16 సెంటీమీటర్లు. అలాగే b ఈజ్ ఈక్వల్ టు x అంటే 8 సెంటీమీటర్లు. ఇదే మనకు కావాల్సిన జవాబు. ఇప్పుడు మరో ఉదాహరణను చూద్దాము. ప్రశ్న: ఒక త్రిభుజం యొక్క 2 భుజాలు వరుసగా 12 సెంటీమీటర్లు, 14 సెంటీమీటర్లు మరియు దీని చుట్టుకొలత 36 సెంటీమీటర్లు. అయినా మూడో భుజమును కనుగొనుము. జవాబు: ఈ ప్రశ్నలో త్రిభుజం యొక్క 2 భుజాలు 12 సెంటీమీటర్లు, 14 సెంటీమీటర్లు అని ఇచ్చారు. దాని చుట్టుకొలతని p అనుకుందాం. p ఈజ్ ఈక్వల్ టు 36 సెంటీమీటర్లు అని ఇచ్చారు. అయితే ఆ త్రిభుజం యొక్క మూడో భుజాన్ని కనుక్కోమన్నారు. ముందు మనం ఒక త్రిభుజాన్ని గీద్దాము. ఇది a అనుకుందాం, ఇది b అనుకుందాం, ఇది c అనుకుందాం. AB విలువ 12 సెంటీమీటర్లు అనుకుందాం. అలాగే AC విలువ 14 సెంటీమీటర్లు అనుకుందాం. ఇక్కడ చుట్టుకొలత 36 సెంటీమీటర్లు అని ఇచ్చారు. అంటే AB ప్లస్ BC ప్లస్ CA అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు 36 సెంటీమీటర్లు. AB అంటే 12 సెంటీమీటర్లు. 12 ప్లస్ BC అంటే ఇది మనకు కనుక్కోవాల్సిన మూడో భుజం BC ప్లస్ CA అంటే
14 సెంటీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 36. బీసీ ప్లస్ 12 ప్లస్ 14 అంటే దాని విలువ 26 ఈజ్ ఈక్వల్ టు 36. ఇప్పుడు ఈ 26ని ఈజ్ ఈక్వల్ టు అవతల పక్కకి తీసుకెళ్దాం. అంటే ఎలా వస్తుంది? బీసీ ఈజ్ ఈక్వల్ టు 36 మైనస్ 26. 36 మైనస్ 26 అంటే దాని విలువ 10 సెంటీమీటర్లు. ఇది మూడో భుజం యొక్క విలువ. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.